రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2019లో ఖమ్మం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవడం ద్వారా మీ ప్రతిభకు, నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇది మీ జీవితంలో కలికితురాయి. ఉపాధ్యాయ హిత, ఉత్తమ ఉపాధ్యాయునిగా అకుంఠిత దీక్షా దక్షతలతో ఆది నుండి నేటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూ అందరి మన్ననలకు, ఆదరాభిమానాలకు పాత్రులై ఉపాధ్యాయుల, అధికారుల, విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల ప్రేమామృత వెల్లువలో 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని సర్వత్రా అభినందన, ప్రశంసా పురస్కారాల జల్లులో పులకరిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఓ భవ్య విద్యామూర్తి, మీ సత్కీర్తికిదే మా సత్కార సుమాలమాల. మీ భావి జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అలరారాలని, సుఖ సంతోషాల సాగరంలో మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, మనవళ్ళు మనమరాళ్ల మురిపాలతో సాగిపోవాలని, మీ సహాయ సహకారాల వెల్లువ మన పాఠశాలకు ఎల్లవేళలా కొనసాగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సమర్పిస్తున్న ఈ సన్మాన అక్షరాంజలి అందుకోండి సగర్వంగా. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విఎం బంజర్. ధన్యవాదాలు. అంటున్నారు అరుణోదయ రమేష్ గారు ఉన్నారో వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఆయన మీకోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని చెప్పేసి పొద్దున్న చెప్పారు. ఆయన తలుపులు తెరిచి ఉంచినా కానీ నేను సార్ని అయితే పంపించను. నేనైతే సార్ని పంపించేది లేదండి, ఎందుకంటే ఇక నుంచి అయినా ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అలా చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా చేస్తూనే ఉంటాం. నేను రిటైర్ అయిన తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. 61 సంవత్సరాలు అంటే తక్కువేం కాదు. 58 ఏళ్ళకి రిటైర్ అయ్యేవాళ్ళు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు అవన్నీ ఇవ్వాల్సి వస్తుందని గత ప్రభుత్వం ఏం చేసిందంటే 3 సంవత్సరాలు పెంచేసి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం మనం ఎంత కష్టపడితే అంత సుఖపడతాం అనే సూత్రాన్ని బాగా పాటిస్తారు. అలానే లైఫ్లో చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ స్టేజ్లో రిటైర్ అవుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను థ్యాంక్ యూ. నాకు ఇంక మాటలు రావట్లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 3 దశాబ్దాల పైగా ఇక్కడ ఒక పెద్ద కోట నిర్మించుకున్నారు. ఆ కోట ఏంటంటే ఆయనకు అందరూ బంధువులే. ప్రతి ఈవెంట్లో కూడా ఎక్కడ కార్యక్రమం నడుస్తున్నా కానీ రాజుగారు ఉండాలని కోరుకోవటం, ఆయన కోసం వచ్చేవాళ్ళు చూస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏదైనా కార్యక్రమం నడుస్తుంటే రాజుగారు రావాలంటే ఇచ్చేసేవాళ్ళు. సో అట్లా స్కూల్లో కనిపించుకోకుండా ప్రతి చోట ఉండే విధంగా దీన్ని వెన్నంటి ఉండి హెడ్ మాస్టర్లు మారుతూనే ఉన్నారు. ఒక సాక్షిభూతంగా, ఒక సాక్షిగా ఆయన ఉండేవాళ్ళు. హెడ్ మాస్టర్ టీచర్లు మారిపోతూనే ఉంటారు, కానీ మారకుండా ఉన్నది ఈ బిల్డింగ్స్. అంటే బిల్డింగ్లు కూడా మారినాయి, కానీ రాజుగారు ఆయన డెడికేషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చూస్తే రాత్రి పొద్దు పోయే వరకు ఆయన పిల్లల్ని కాసుకుంటూ స్కూల్ కోసం ఒక క్రిటికల్ కండిషన్ ఈ స్కూల్లో ఏర్పడినప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక ఫ్రంట్ ఫోర్స్లో ఉన్న పరిస్థితిగా రాజుగారు ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే రాజుగారు ఒక అడ్మినిస్ట్రేటర్ పార్ట్గా చేయలేదు, ఒక హెడ్ మాస్టర్ కాదు, కానీ అంతటి సమానమైన పనిని ఆయన చేశాడని చెప్పవచ్చు. ఆయన ఈ గ్రామస్తుడు కాదు, కానీ గ్రామస్తుల్లో చాలా అద్భుతమైన ఒక సర్వీస్ ఈ గ్రామానికి ఇచ్చారంటే అంతటి గ్రామస్తుడిగా కూడా ఆయన చెప్పాలి. సో ఆ రకంగా రాజుగారిని మర్చిపోవటం అసాధ్యం అవుతుంది. మర్చిపోవాల్సిన అవసరమే లేదు. ఏ కుటుంబంతోనైనా ఆయన కొత్తగా కనెక్ట్ అయ్యిందంటే అదేదో సిమెంట్ అంటారు,
ఆ సిమెంట్ బ్రాండ్ చెప్తే మళ్ళీ మనకు అర్థం కాలే కానీ ఆ సిమెంట్ అతుకుపోయినట్టుగా అతుకుపోయే మనిషిగా ఉన్నారు. సో ఏమైనా రాజుగారి రిటైర్మెంట్ వల్ల ఖచ్చితంగా పిల్లలు నష్టపోతారు, కొంత వాస్తవమే. కానీ నాకు తెలిసి అయితే ఆయన ఇంకా వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వ విధానాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎందుకంటే ఎప్పుడో సర్వీస్లోకి వచ్చినా కానీ రెగ్యులర్ పెన్షన్ మాకులాగా పెన్షన్ లేకుండానే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అదొక బాధాకరమైన విషయం. కాకపోతే భానుగారు పెన్షనరు, పిల్లలు ఇందిర కానీ వర్మ కూడా సెటిల్ అయ్యారు, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇది తప్పనిసరిగా ఉంటుంది. అన్నింటిని మించి వేలాది మంది బంధువుల్ని స్నేహితుల్ని కలిగి ఉన్న ఆయన జీవితం చిరకాలం వర్ధిల్లుతున్నది. కాబట్టి రాజుగారు మీకు భానుగారికి కూడా మా కుటుంబం వందలాది కుటుంబాలు వెన్నుదన్నుగా ఉంటాయి. ప్రతి సందర్భం ప్రతి క్షణం కూడా మీతో కలిసి ఉంటాం మానసికంగా అన్ని విధాలుగా. సో ఇటువంటి ఉద్యోగ విరమణ తాత్కాలికమైందే, భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. నూతన శకానికి నాంది పలికే విధంగా ఈ రిటైర్మెంట్ డే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ మీకు మరొక మారు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. సుబ్బరాజు గారు, నేను వాళ్ళ చిన్న కోడల్ని. మా హస్బెండ్ వచ్చి ప్రొఫెసర్. ఇలా మా కుటుంబం కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాం. ఇలా చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మీ అందరి సమక్షంలో. సో ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చేటువంటి ఇది మనం పంచుకున్నటువంటి ఎన్నో అనుభవాలు. ఆ అనుభవాలే మనకి జీవితాంతం గుర్తుండిపోయే ఇలాంటి సన్మాన కార్యక్రమాలు. ఏ వృత్తికి దక్కనిది కేవలం ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే. ఎంతో మంది మన చేతుల మీద ఇప్పుడు నేను చదువుకున్న ఉపాధ్యాయులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో, సాని ఏరియాలో. సో నేను వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ నాకు ఆదర్శంగా నిలబడినటువంటి మా బాబాయ్ పిన్నులు కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి శేష జీవితం, ఆరోగ్యకరమైనటువంటి, ఇప్పుడు ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. కాబట్టి హ్యావ్ ఏ హెల్తీ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ టు బోత్ ఆఫ్ యూ, ఆంటీ అండ్ చిన్నానా. ఈ సందర్భంగా మా బాబాయ్ నన్ను ఒక చిన్న పాట పాడమని అడిగారు. సో అది మా బాబాయ్ మేమందరం కలిసి 6th క్లాస్లో మేము చేసినటువంటి ఒక కల్చరల్ ఈవెంట్. అది నేను గుర్తు తెచ్చుకుంటూ మనందరికీ కూడా మా చిన్నప్పటి నుంచి ఆరాధ్య దైవం భద్రాద్రి రామయ్య. మీ అందరికీ భద్రాద్రి రాముడు అంటే చాలా ఇష్టం. సో మా ఫ్యామిలీలో అందరం కూడా భద్రాచలం అంటే చాలా ఇదవుతా. సో ఆయన గుర్తు స్మరించుకుంటూ రాముల వారికి చేస్తూ ఆడని సుక్కాని ఈడని గడేసి, ఆడని సుక్కాని ఈడని గడేసి, పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి సూదామా. ఆడని సుక్కాని ఈడని గడేసి, పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి సూదామా. ఇప్పుడు 3 దశాబ్దాల పైగా ఇక్కడ ఒక పెద్ద కోట నిర్మించుకున్నారు. ఆ కోట ఏంటంటే ఆయనకు అందరూ బంధువులే. ప్రతి ఈవెంట్లో కూడా ఎక్కడ కార్యక్రమం నడుస్తున్నా కానీ రాజుగారు ఉండాలని కోరుకోవటం. ఆయన కోసం వచ్చేవాళ్ళు చూస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏదైనా కార్యక్రమం నడుస్తుంటే రాజుగారు రావాలంటే ఇచ్చేసేవాళ్ళు. సో అట్లా స్కూల్లో కనిపించుకోకుండా ప్రతి చోట ఉండే విధంగా దీన్ని వెన్నంటి ఉండి హెడ్ మాస్టర్లు మారుతూనే ఉన్నారు. ఒక సాక్షిగా ఆయన ఉండేవాళ్ళు. హెడ్ మాస్టర్ టీచర్లు మారిపోతూనే ఉంటారు. కానీ మారకుండా ఉన్నది ఈ బిల్డింగ్స్. అంటే బిల్డింగ్లు కూడా మారినాయి కానీ రాజుగారు ఆయన డెడికేషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చూస్తే రాత్రి పొద్దు పోయే వరకైనా పిల్లల్ని కాసుకుంటూ స్కూల్ కోసం ఒక క్రిటికల్ కండిషన్ ఈ స్కూల్లో ఏర్పడినప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక ఫ్రంట్ ఫోర్స్లో ఉన్న పరిస్థితిగా రాజుగారు ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే రాజుగారు ఒక అడ్మినిస్ట్రేటర్ పార్ట్గా చేయలేదు, ఒక హెడ్ మాస్టర్ కాదు, కానీ అంతటి సమానమైన పనిని ఆయన చేశాడని చెప్పచ్చు. ఆయన ఈ గ్రామస్తుడు కాదు, కానీ గ్రామస్తుల్లో చాలా అద్భుతమైన ఒక సర్వీస్ ఈ గ్రామానికి ఇచ్చారంటే అంతటి గ్రామస్తుడిగా కూడా ఆయన చెప్పాలి. సో ఆ రకంగా రాజుగారిని మర్చిపోవటం అసాధ్యం అవుతుంది. మర్చిపోవాల్సిన అవసరమే లేదు. ఏ కుటుంబంతోనైనా ఆయన కొత్తగా కనెక్ట్ అయ్యిందంటే అదేదో సిమెంట్ అంటారు, ఆ సిమెంట్ బ్రాండ్ చెప్తే మళ్ళీ మనకు అర్థం కాలే కానీ
ఆ సిమెంట్ అతుకుపోయినట్టుగా అతుకుపోయే మనిషిగా ఉన్నారు. సో ఏమైనా రాజుగారి రిటైర్మెంట్ వల్ల ఖచ్చితంగా పిల్లలు నష్టపోతారు, కొంత వాస్తవమే. కానీ నాకు తెలిసైతే ఆయన ఇంకా వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వ విధానాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎందుకంటే ఎప్పుడో సర్వీస్లోకి వచ్చినా కానీ రెగ్యులర్ పెన్షన్ మాకులాగా పెన్షన్ లేకుండానే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అదొక బాధాకరమైన విషయం. కాకపోతే భానుగారు పెన్షనరు, పిల్లలు ఇందిర కానీ వర్మ కూడా సెటిల్ అయ్యారు, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇది తప్పనిసరిగా ఉంటుంది. అన్నింటిని మించి వేలాది మంది బంధువుల్ని స్నేహితుల్ని కలిగి ఉన్న ఆయన జీవితం చిరకాలం వర్ధిల్లుతున్నది. కాబట్టి రాజుగారు మీకు భానుగారికి కూడా మా కుటుంబం వందలాది కుటుంబాలు వెన్నుదన్నుగా ఉంటాయి. ప్రతి సందర్భం ప్రతి క్షణం కూడా మీతో కలిసి ఉంటాం మానసికంగా అన్ని విధాలుగా. సో ఇటువంటి ఉద్యోగ విరమణ తాత్కాలికమైందే, భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. నూతన శకానికి నాంది పలికే విధంగా ఈ రిటైర్మెంట్ డే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ మీకు మరొక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ.